వస్తున్నానే, ఈరోజు నువ్వు నేను తేలిపోవాలి. అక్కడ ఉండాల్సింది నేనే, కుక్క కాదు. వాడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? నీకు మొగుడితో ఎలా నడుచుకోవాలో తెలీదా? కుక్కతోనే తింటున్నావు, కుక్కతోనే టీవీ చూస్తున్నావు, కుక్కతోనే పడుకుంటున్నావు. అంతదానికి కుక్కనే పెళ్లి చేసుకోవచ్చు కదా. అన్నిసార్లు కుక్క కుక్క అనకు. వాడికి రాహుల్ అనే పేరుంది. ఇంకోసారి కుక్క అన్నావు అంటే చంపేస్తాను. ఏయ్, నువ్వు నన్ను చంపేస్తావా? నేనే నీ కుక్కని చంపేస్తానే. ఏంటి నా రాహుల్ తన్నావా? మూగుండే కొడతావే నువ్వు. ఎక్కడిది కనిపించట్లేదు? చెప్పరా బ్రదర్, నువ్వు చెప్పినట్టు తన్ని కొట్టేశాను రా. వెరీ గుడ్. ఇలాగే డైలీ ఉదయం 2 దెబ్బలు, మధ్యాహ్నం 4 గుద్దులు, సాయంత్రం 6 తన్నులు. అంతే, నీ పెళ్ళం నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. డైలీ కొట్టడమా? ఒక్క దెబ్బకే కళ్ళు తిరిగి పడిపోయిందిరా. కళ్ళు తెరవడం లేదు, శ్వాస కూడా ఆడుతున్నట్లేదురా. కాళ్ళు చేతులు చల్లబడిపోయి నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. రే, చచ్చిపోయిందేమో అని డౌట్ రా. వీడికి 4 టిప్స్ చెప్పి వాడరా అంటే అన్ని ఒకేసారి వాడేసినట్టున్నాడు. ఎవరు కనబడటం లేదు, దొర్లించి కుట్టినట్టున్నాడు. అందుకే ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఎక్కడున్నట్టు? ఇక్కడ లేడే. ఈడేంటి ఇలా పడిపోయాడు? రేయ్ బ్రదర్ లేవరా. రేయ్ బ్రదర్ లే, పైకి లే. రేయ్ ఏమైందిరా బ్రదర్? ఏడవద్దు. మొదటి హత్య అలాగే ఉంటుంది. ఇదిగో సంచితో పాటు రంపం కూడా తెచ్చాను. బాడీ మొత్తాన్ని ముక్కలు కోసేసి ఈ సంచిలో వేసి ఎక్కడైనా దూరంగా ఇసిరేసి పోదాం. ఎవ్వడు కనిపెట్టలేడు. అవును, బాడీ ఎక్కడా? బాడీయా? రేయ్, నీకు ఫోన్ చేసి పెట్టేసిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి వచ్చా. ఎందుకైనా మంచిదని కొన్ని నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లా. ఉప్పెన్లా మీద పడి ఉతికి ఆరేసింది బ్రదర్. ఓ గాడ్, అంటే తన్ని నిన్ను కొట్టిందన్నమాట. ఎటకారమా? ఇప్పటిదాకా అదే కదా చెప్పాను. బ్రదర్, ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొగుడిని ఒకసారి కొట్టడానికి అలవాటు పడ్డ ఆడది ఇక ప్రతిరోజు అదే పనిలో ఉంటుంది. దానికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక మీదట నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నెత్తికి హెల్మెట్ వేసుకో, కాళ్ళకి ప్యాడ్స్ వేసుకో, చేతులకు గ్లౌజులు వేసుకో, కుదిరితే దానికి కూడా గార్డ్ వేసుకో. ఎందుకంటే ఎక్కడైనా అటాక్ చేయొచ్చు బ్రదర్. ముందు కళ్ళు తుడుచుకో, నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. దాని మీద భయంకరమైన కంప్లైంట్ రాసిచ్చి వెంటనే వచ్చా. బ్రదర్, తను వచ్చినట్టుందిరా. వెళ్ళు ధైర్యంగా వెళ్ళు. నువ్వెళ్ళు బ్రదర్. నేనా? వెళ్తానుండు. సేఫ్టీకి తీసుకుని బ్రదర్, నేను మీ పెళ్ళని ఆఫీసులో పొడిచి పారేశాను అనుకో, నీకేం ప్రాబ్లం లేదుగా? అస్సలు ప్రాబ్లమే లేదు. నువ్వు వెళ్ళు. రాక్షసి, వస్తున్నాను. ఏమైంది బ్రదర్? బ్రదర్, ఏంటి ఇంతలా కొడుతున్నాడు? ఎందుకు బ్రదర్ భయపడుతున్నావు? మొగుడు పిల్లలు కొట్టుకోవడం పెద్ద కేసా ఏంటి? మనమేమి ఎవరిని హత్య చేయలేదు కదా. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాం, జరిగింది పోసగుచ్చినట్టు చెప్తాం, పెట్ట వెనక్కి వచ్చేస్తాం. మనకు తెలియని లానా? సారీ సార్. హలో, చూసుకొని వెళ్ళొచ్చుగా. రేయ్, నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు? రా బ్రదర్, నీ పవర్ అంటే చూపిద్దు గాని. ఆడే ఏరా చిల్లర పనులు చిన్నబ్బాయి, నువ్వు బాబుతో వచ్చావేంటి? సార్, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం సార్. ఏమ్మా, నిన్ను కొట్టమని ఐడియా ఇచ్చింది ఇదేనా? అవును. ఇరికించేసింది. నువ్వు మీ ఆవిడని కొట్టావా? సార్,
ఇందులో నా తప్పేం లేదు సార్. ఆ, దీని అంతటికే కారణం తనే. కోపం వస్తే తిడుతోంది, తర్వాత అప్పుడప్పుడు కొడుతోంది. పెళ్ళాం మొగుడిని కొడితే కేసు కాదు, అదే మొగుడు పెళ్ళాన్ని కొడితే పెద్ద కేసు అవుతుంది. మీరిద్దరూ మామూలుగా గొడవలు పడుతూ ఉంటారంట. వీడు మధ్యలోకి వచ్చిన తర్వాతనే చేసుకుంటున్నామని అమ్మాయి కేసు పెట్టింది. దీని అంతటికి కారణం వీడేనని చెప్పు, నిన్ను వదిలేసి వాడిని లోపలేస్తా. లేదు మా గొడవలకి వీడికేం సంబంధం లేదని అంటావా చెప్పు, వాడిని వదిలేసి నిన్ను లోపలేస్తా. చేయి తీసాడేంటి? సార్, మొగుడు పెళ్ళాలన్నాక గొడవ పడ్డం మామూలే. అందులో మూడో వ్యక్తి దూరడం తప్పే కదా సార్. తప్పే కదా. నువ్వు చేసిన తప్పే బ్రదర్. నాకు స్నేహితుడా చట్టమా అంటే చట్టానికే విలువిస్తాను. సార్, రూల్స్ ప్రకారం మీరు తన మీద ఏ చర్యలు తీసుకున్నా మీ ఇష్టం సార్. ఏమ్మా మీ ఆయన ఒప్పుకున్నాడుగా, వదిలేయమంటావా? అదే కుదరదు. ఏమనుకుంటున్నారు? పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతారా? ఒక రోజన్న స్టేషన్లో ఉంటే భయం వస్తుంది. ఒకవేళ కేసు మీరు తీసుకోనంటే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. వీడికి ఇదేరా కరెక్ట్. పొగరే నీకు. తమ్ముడు, మీ ఆవిడ చాలా కోపంగా ఉంది. నిన్ను లోపలేయటం తప్ప వేరే మార్గం లేదు. ఎస్ఐ సార్ బాబుని 1వ నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. రండి. సార్, మా ఫ్రెండ్ని జాగ్రత్త చూసుకోండి. రేయ్, నువ్వెక్కడికి పోతావు? ఆగు. ఆడు మేసం తీసేశాడు, ఇక మనం షర్ట్ తీసేయడమే బెటర్. ఎందుకు నా షర్ట్ తీసేస్తున్నావు? మీరు మీసం తీసేశారంటే నాకు షర్ట్ చిరిగిపోద్దని తెలుసు, అందుకే నేనే తీసేశా. లేసాడు. భయపడకురా, ఉండు. సార్ ఇంతకు ముందులో ఎవరిని కొట్టట్లేదు తమ్ముడు. ఎగిరి కొడితే తల తిరుగుతుంది, ఒంగోబెట్టి కొడితే నడుం పట్టేస్తుంది, కాలెత్తి కొడితే మోకాలు పట్టేస్తుంది, గట్టిగా ఓ మాట మాట్లాడితే బీపీ వచ్చేస్తుంది. ఇంకెలా కొట్టగలను? ఎస్ఐ అంతా నువ్వు చేసిన పాపం రా. తమ్ముడిని 2వ నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. రండి సార్. ఏంట్రా ఇది? లోపల ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుందన్నారు, దెయ్యం ఉంది. సార్ సార్, లోపల సిల్వర్ కలర్ పెయింట్ వేసుకొని మీలాగే ఒక ఆయన ఉన్నాడు సార్. అది నేను కాదు తమ్ముడు, రోబో. రోబో ఎట్లా నేను కొట్టలేకపోతున్నాను కదా, అందుకని నా ప్రోగ్రామ్ అంతా దానికి లోడ్ చేసి పెట్టా. నువ్వేం కంగారు పడకు తమ్ముడు, నేను ఎలా అయితే కొట్టానో అదే విధంగా ఇంత కూడా తేడా రాదు. కానిస్టేబుల్ సార్. బాబును లోపల తీసుకెళ్ళండి అయ్యా. ఎస్ సార్. సార్ సార్ వెళ్ళు తమ్ముడు. అయ్యో వదలట్రా బాబు, అయ్యో దయచేసి వదలండి. ఆడు మామూలుగా కొడితేనే 10 రోజులు మంచాన పడ్డా, ఇప్పుడు ఈ రోబో కొట్టండి. వెళ్ళవయ్యా, హత్యకేసు ఫైల్ పట్టరా. నమస్కారం సార్, కూర్చోండి. మీరెందుకు వచ్చారు సార్? ఓ ఫోన్ కొడితే మీ దగ్గరికి నేనే వచ్చేవాడిగా. నా అల్లుడిని అతని ఫ్రెండ్ని తీసుకొచ్చి లోపలేస్తే నేను రాకుండా ఇంకెవరు వస్తారయ్యా? తనేదో చిన్నపిల్ల కంప్లైంట్ ఇచ్చింది, వెనక ముందు ఎవరున్నారో తెలుసుకోకలేదా? సార్, మీ అమ్మాయిల విషయం నాకు తెలియదు సార్, తను కూడా చెప్పలేదు సార్. లైరు సార్. ఆ ప్రొసీజర్ ఏంటో ఫినిష్ చేసిరండి. ఓకే సార్. అవును, మా అల్లుడు ఎక్కడ? కానిస్టేబుల్స్ బాబుని తీసుకురండి. వదలరా. హెల్ప్ చేస్తున్నాను రా. రాలుడు. సారీ బాబు, మా అల్లుడు అని ఒక్క మాట చెప్పుంటే నేను అప్పుడే వదిలేసి ఉండేవాళ్ళు. లోపల పెట్టించిందే నీ కూతురు మావయ్య. ఓ సారీ, పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. లేదు, నేను రాను మావయ్య. ప్లీజ్ నా కోసం రా. రాలుడు వదలడు. బ్రదర్, రా, హాస్పిటల్కి వెళ్దాం. తీరా చెయ్యి. నీ పెళ్ళం కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా నేను బాధపడలేదురా, కానీ నువ్వు పోలీసులకి అప్పచెప్పావు చూడు, లోపల బ్లడ్ మరిగిపోతుందిరా. ఇలా చూడు, ఇన్నాళ్ళు ఈ చిన్న అబ్బాయిలో ప్రేమ అభిమానాలనే చూసావు, ఎదురు పడితే ఎలా ఉంటుందో చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తారా. ఇక మెదట నువ్వేరా నాకు ద్రోహి, నేనే నీకు విరోధిని. గో గో అవుట్ సైడ్ గో.